అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. మనమైతే ఈరోజు అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ కంటే కింద ఉన్నామన్నమాట. సో మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి మనకైతే 1108. ఆపోజిట్లో మనకైతే బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. సో ఆపోజిట్లోనే మనకి ఎత్తిక ఆర్ట్స్ వారి వర్క్షాప్ ఉన్నది. సో సోలాపూర్ విగ్రహాలు అయితే అన్న వాళ్ళు అయితే సేల్ చేస్తున్నారు. సో మనం ఫస్ట్ విగ్రహం చూసుకున్నాము. ఈ విగ్రహం దగుడు సేట్ మహారాజ్ 6 feet విగ్రహం ఇదైతే. పక్కన వచ్చేసి మనకు లాల్బాగ్, ఇది కూడా మనకి ఇంచుమించు 5 feet వెళ్ళిపోతుంది హైట్. పక్కన వచ్చేసి మనకి 4 feet దగుడు సేట్ మహారాజ్. సో ఇక్కడ కూడా మనకి లాల్బాగ్ విత్ డిఫరెంట్ కలర్. సో ఇక్కడ వచ్చేసి మనకు పర్పల్, ఇక్కడ వచ్చేసి మనకైతే రెడ్ కలర్ వాడిల్ అన్నవాళ్ళు. ఇక్కడ వచ్చేసి యూనిక్ ఐడల్ అనమాట. మనకు వచ్చేసి లయన్ ఉన్నది పక్కన వచ్చేసి అయితే. వినాయకుడికి వచ్చేసి 4 hands. సో స్మైలింగ్ ఫేసు. ఇక్కడ చూసుకుంటే మహారాజా సిట్టింగ్ పొజిషన్లో మనకైతే దర్శనం ఇస్తున్నారు. సో బ్యాక్గ్రౌండ్లో కూడా మనకైతే మాత ఇచ్చారు. సో పక్కనైతే ఎలిఫెంట్ ఇచ్చారు. ఇక్కడ కూడా చూసుకుంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు కూర్లో అయితే ఎలిఫెంట్స్ ఇచ్చారు. మహారాజా సిట్టింగ్ పొజిషన్లో ఇంకో విగ్రహం మనకైతే అన్న వాళ్ళైతే తెచ్చారు. సో లోపలికి వెళ్దాం. లోపలైతే చాలా చిన్న చిన్న విగ్రహాలు అయితే అన్న వాళ్ళైతే అమ్ముతున్నారు. సో నమస్తే అన్న. నమస్తే అన్న. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. జై ఎత్తిక ఆర్ట్స్ అన్న మనది. ఓకే. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్ ఆర్టీసీ క్రాస్ రోడ్. సో అన్న మనకి ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ దాకా వినాయకులు అనేది అమ్ముతున్నారు మీరు? మన దగ్గర 1 feet నుంచి 10 feet వరకు ఉందన్న. ఓకే. అన్ని యూనిక్ పీసులు, బాంబే, సోలాపూర్ అన్ని అక్కడి నుంచి ఏమన్నది మంచి ఫుల్. మనకు ఇప్పటికే 30% బుక్ అయిపోయినాయి. కొన్ని విగ్రహాలు నేనైతే అడుగుతా, అవన్నీ చెప్పండి నాకు. సరే అన్న, సరే అన్న. ఇది ఈ విగ్రహం గురించి చెప్పండి అంకుల్. ఇది మనకు ఉయ్యాలలో ఊగుతున్న వినాయకుడు. ఓకే. గణేష్ హైట్ ఎంత అంకుల్? ఇది మనకు 3.5 feet అన్న. ఓకే. ఇది విగ్రహం గురించి చెప్పండి అంకుల్. ఇది పికాక్ల మీద పికాక్ మీద వినాయకుడు వచ్చి స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నాడు. హైట్ ఎంత అంకుల్? ఇది 4.5 feet అన్న. 4.5 feet. ఇది మూషికుడు పైన వాహనం పైన ఎక్కించుకున్నాడు. ఇది మనకు 4.5 feet అన్న. ఇది కూడా మంచి క్లాత్, యూనిక్ ఐడల్. పర్వతం మీద పంచ బాగుంది. ఈ విగ్రహం గురించి చెప్పండి. ఇది 4.5 feet అన్న. ఇది ఓకే. ఇది మనకు పికాక్ మీద గణేష్ మహారాజు. అంతా మొత్తం క్లాత్ వర్క్, మొత్తం వర్క్లు క్లాత్ ఇదంతా కండు అన్ని యూనిక్ పీసు, మంచి బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఈ విగ్రహం గురించి చెప్పండి అన్న. బాగుంది చూడండి. ఇది మొత్తం క్లాత్, అమ్మవారిది మొత్తం ప్యాటర్న్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్ ఉన్నాయి. ఎల్లో కలర్. హైట్ ఎంత అంకుల్? ఇది మనకు 3.5 feet వస్తుంది అన్న. సో ఇది కూడా సేమ్ ఐడల్ అన్న. ఇది కూడా 3.5 feet. కలర్ చేంజ్ ఇదంతా మొత్తం అంతా కార్వింగ్ మంచి వర్క్ అంతా మంచి పంచాగించ అంతా మొత్తం చాలా బాగుంది అన్న. ఇది వచ్చేసి సిద్ధి గణపతి అన్న. సిద్ధి మనకు పక్కన అయితే అన్న వాళ్ళు. ఇది 3.5 feet ఉంది అన్న. మన దగ్గర మనకు 2.5 feet ఉంది, 1.5 feet కూడా 3 ఉన్నాయి అన్న. 3 సైజెస్ ఉన్నాయి. చాలా మంచిగా ఉండదు అన్న. సో ఈ విగ్రహం గురించి చెప్పండి. ఇది మనకు కృష్ణ భగవాన్ బాగుంది అన్న. ఇది 3.5 feet అన్న. చాలా మొత్తం కార్వింగ్ వర్క్, మొత్తం క్లాత్ చాలా నీట్గా ఉంది. ఫస్ట్ క్లాస్ ఉంది. చాలా మంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని విగ్రహాలు అయితే చిన్న చిన్న సైజ్ లో మనకైతే అన్న వాళ్ళు తెచ్చారు. ఇవన్నీ మనకు 2.5 feet అన్న. మొత్తం పీసెస్ అన్ని. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం అయితే అన్ని విగ్రహాలు యూనిక్ గా ఉన్నాయి అన్న దగ్గర అయితే. సో ప్రతి ఒక్కటి సింగిల్ పీస్ అన్న వాళ్ళ దగ్గర అయితే చూసుకోవచ్చు. ఇక్కడ లాల్బాగ్ దగుడు సేట్, మళ్ళీ మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్. సో ప్రతి విగ్రహం మనకి సింగిల్ పీస్ అన్న వాళ్ళు అయితే తయారు చేస్తున్నారు. అక్కడ చూసుకుంటే అయితే బాల్ గణేష్. సో అన్న మన దగ్గర 3 feet లో కూడా ఉన్నట్టు చూపిస్తున్నారు. ఈ విగ్రహం గురించి చెప్పండి. ఇది 3.5 feet అన్న. 3.5 మంచి పీస్. ఇది కలరు మొత్తం కాలు పైన ఉన్నది. ఇది కూడా మొత్తం ఇది కూడా ఫీటు మనకు 3.5 feet. ఇది కూడా చాలా బ్రహ్మాండం పీసు. మొత్తం మోడల్. ఈ విగ్రహం గురించి చెప్పండి అంకుల్. శివునికి అభిషేకం చేస్తున్నట్టు గణేష్ మహారాజు. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు, అభిషేకం చేస్తున్నాడు గణేష్ మహారాజు. సో ఇక్కడ కూడా యూనిక్ గా ఉంది. యూనిక్ పీస్. ఇది మొత్తం హెడ్. సో ప్రతి విగ్రహానికి మనం చూసుకుంటే కుందన్ వర్క్ అయితే చాలా నీట్ గా అన్న వాళ్ళైతే తయారు చేశారు. ఇది ఒక మంచి కలరు. ఓకే. ఇది మొత్తం ఇది ఒక కలరు, బ్రహ్మాండమైన కలరు. ఇది వెంకటేశ్వర స్వామి ఫేస్ మోడల్, మొత్తం కార్విన్.
ఇది కృష్ణ భగవాను పికాకు బ్రహ్మాండము. సో ప్రతి ఐడల్ మనకి సింగిల్ ఐడల్ అంటారు అన్న. ఇది మన చంద్రుడి పైన ఫ్లూట్ వాయిస్తున్నట్టు వినాయకుడు బ్రహ్మాండం. ఈ దగుడు సెట్ ఫ్రెండ్స్, ఎవరికైనా దగుడు సెట్ కావాలంటే తీసుకోండి అన్న వాళ్ళ దగ్గర మోడల్స్. ఇది కూడా మనకు 3 feet. ఇవన్నీ ఇది డబుల్ సెట్. ఇప్పుడు సిద్ధమ్మ బుద్ధమ్మ వినాయకుడు. ఇది చంద్రుడి పైన కూర్చున్న వినాయకుడు. అక్కడ ఏనుగు పైన కూర్చున్న వినాయకుడు. ఈ విగ్రహం గురించి చెప్పండి అన్న, ఇది చాలా యూనిక్ గా ఉంది. ఇది మొత్తం చిన్న వినాయకుడు చెట్టు పైన కూర్చున్నాడు. ఇక్కడ మూషికులు ఉయ్యాలలు. సో ఈ విగ్రహం ఇది తామర పూలో కూర్చున్నాడు వినాయకుడు. మనకి వెనకాల ఇంకో విగ్రహం అట్రాక్ట్ అవుతుంది, దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇది పల్లకి అన్న. ఇది 2 మన మూషికాలు స్వామిని మోసుకెళ్తున్నారు పల్లకి. ఇది మనకు మినిమం 6.5 feet ఉంటుందన్న. బ్రహ్మాండమైన పీసు. మనకి ఇక్కడ మన దగ్గర మార్కెట్ లో లేదు. ఇది మన దగ్గర బ్రహ్మాండమైన పీసు. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మన ప్రతి విగ్రహం మనకి సింగిల్ ఐడల్ అంటున్నారు అన్న వాళ్ళైతే. సో ఎవరైనా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. డిస్క్రిప్షన్ లో కూడా వైట్ పంచ ఇది వైట్ కలర్ మొత్తం క్లాత్, మనకు పైన పగడి. సో ఇది ఫ్రెండ్స్ మన జతికా ఆర్ట్స్ వారి వర్క్షాప్ లో అప్డేట్. సో ఇంకో వీడియోలో ఇంకో ఎపిసోడ్ లో కలుసుకున్నాము. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.